హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చన శ్రీనివాస్. ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసి బేసిన్ బెండకాయ ఫ్రై అండి. దీనికోసం ఒక కళాయి తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కలు ఒక మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దానికి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకొని వేపుకుంటున్నాను. డీప్ ఫ్రై చేసుకొని ఇదిగోండి ఇలాగా కలిపేసుకొని అవి ఫ్రై అవుతూ ఉంటే ఈ లోపల మనం శనగపిండి కలుపుకుందాం. మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న శనగపిండిలో కొంచెం సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూన్ కారం వేసి వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. పేస్ట్ లాగా కలిపేసుకొని ఇలాగా పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు బెండకాయ ముక్కలు వేగిపోయి ఉంటాయి, ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఇలా వేగిపోతే సరిపోతుంది. అవి ఒక బౌల్లో తీసేసుకొని మిగతా బెండకాయ ముక్కలను కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి ఇలాగా మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇవి కూడా వేగిపోయినాయండి, తీసేసుకుందాం గిన్నెలోకి. తీసేసుకున్న తర్వాత ఒక పావు కప్పు అండి స్పూన్లు అయితే ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు అండి, అవి తీసుకొని అదే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. వాటిని కూడా ఫ్రై అయిపోయినాయి, అవి కూడా ఒక గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని తర్వాత అందులో పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక ఆనియన్, కట్ చేసిన ఆనియన్ వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అది కూడా వేసి బాగా కలుపుకోవాలండి. అది బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా అప్పుడు మనం బెండకాయ ముక్కలను వేసేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత దానికి బెండకాయ ముక్కలు సరిపోయిన సాల్ట్, అలాగే 1 స్పూన్ ధనియాల పౌడరు, వేయించి పక్కన పెట్టుకున్న జీలకర్ర పౌడర్ అండి ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం దానికి సరిపోను ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. బెండకాయ ముక్కలు సరిపోను, ఎందుకంటే శనగపిండిలో మనం 1 స్పూన్ వేసాం కదండి. ఇప్పుడు అది మొత్తం కలిపేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండిని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం వేగిపోయిన తర్వాత పల్లీలు వేసేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే బేసిన్ బెండకాయ ఫ్రై రెడీ అండి. అలాగే కొంచెం కసూరి మేతి వేసాను. అంతేనండి బెండకాయ ఫ్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.